శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసం చాలా పరవడి గల రోజులు. కార్తీక మాసం నెల రోజులు కూడా ఎంతో పవిత్రమైనటువంటి రోజులుగా మనం భావిస్తాం. శివకేశవుల యొక్క ఉనికికి భేదం లేదు. శివుణ్ణి పూజ చేసినా అది విష్ణుమూర్తికి వెళ్తుంది, విష్ణుమూర్తికి పూజ చేసినా అది శివునికి వెళ్తుంది. అంత గొప్పదైనటువంటి శివకేశవుల యొక్క భేదం ఈ నెలలో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. మీరు అభిషేకం చేసినా లేదా విష్ణుమూర్తికి అలంకారం చేసినా, ఏ దేవీ దేవతలకి పూజ చేసినా అది ఈశ్వరుడికి చెందుతుంది. ఆ ఈశ్వరుడు ఎవరు అంటే, మన మనోభీష్టం మేరకు మనము ఎవరినైతే అర్చిస్తూ ఉన్నామో వారే మనకి ఈశ్వరుడు. విష్ణుమూర్తిని పూజ చేస్తున్నాం కదా, పరమేశ్వరుడికి చెయ్యట్లేదు కదా అనేటటువంటి భేదం లేదు, మన మనసులో కూడా ఉండకూడదు. అదే ఈ కార్తీక మాసంలో తెలియచెప్పేటటువంటి పురాణం. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా దానాలు, జపాలు, పూజలు, స్నానాలు ఇలాంటి వాటన్నిటికీ చాలా చాలా ప్రాధాన్యత ఉన్నట్లుగానే వనభోజనానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ వనభోజనాలేంటి, ఇవి ఎందుకు అనేది ఒక్కసారి మనం పరిశీలనగా ఆలోచించి చూస్తే మహర్షులు మనకి దివ్యమైనటువంటి జ్ఞానంతో తెలియజేసినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి ఉపకారం. దేనికి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం వనభోజనాన్ని అని ఒక్క నిమిషం ఆలోచిస్తే అర్థమవుతుంది. పచ్చని ప్రకృతిలో చెట్ల మధ్య, తోటల మధ్య కొన్ని కుటుంబాల వాళ్ళు కలిసి అక్కడ వంటలు చేసుకుని శివారాధన గాని వైష్ణవారాధన గాని చేసి భగవంతుడికి ఈ వండినటువంటి ఆహార పదార్థాలు మొత్తము నివేదన చేసి ఆ నివేదించినటువంటి ఆహార పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇది చాలా గొప్ప అనుభూతి. పచ్చటి ప్రకృతిలో అంతసేపు గడపడం పొద్దునుంచి సాయంకాలం వరకు అనేది ఒకటి గొప్ప ఆరోగ్య రహస్యం. అలాగే ప్రతి ఇంటిలో వారు కూడా మరి ఒక ఇంటి వారితో మమేకమయ్యి ఇలా కలిసిమెలసి వంటలు వండుకోవడము, దాన్ని భుజించడము, కలిసి పూజలు చేసుకోవడము, ఇలాంటి చర్యల ద్వారా ఒకరినొకరికి మేము మీకున్నాము అనేటటువంటి భరోసా ఇచ్చేటటువంటి ఆంతరంగికమైన రహస్యం ఒకటి ఈ వనభోజనాల్లో దాగి ఉంది. ఆరోగ్యం ఉంది, ఆత్మ సంతృప్తి ఉంది. 10 మంది కలిసి భగవద్ ధ్యానం చేస్తారు. అక్కడ మడితోనో లేక శుచిగానో శుభ్రంగానో వంటలు చేసుకుని భగవంతుని యొక్క ధ్యానం చేస్తారు, పూజ చేస్తారు, అభిషేకం చేస్తారు. ఇలా ఏదైనా సరే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుతోంది. ఇలా 10 మందితో కలిసి చేసుకోవడం వల్ల మరింత ఆత్మ సంతృప్తిని ఇస్తోంది. అలాగే భగవంతుని ప్రసాదం ఒకరికొకరు స్వీకరించడం ద్వారా, పెట్టుకోవడం ద్వారా ఒక విధమైన భరోసా, మనకి భగవంతుడు ఉన్నాడు, ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుని యొక్క శక్తి మనకి ప్రమాదాన్ని దాటేస్తుంది అని చెప్పి ఒక భరోసా వస్తుంది. అలాగే ప్రతి ఇంటిలోనూ ఎవరి ఇంటిలో వాళ్ళు వంట చేసుకొని తింటారు ప్రతిరోజు కూడా, అది నిత్యకృత్యం. కానీ 10 మంది కలిసినప్పుడు వంట ఎలా చేయాలి ఇంతమందికి అన్నప్పుడు, ఒకరు కూరలు తరగడము, ఒకరు గాడి పొయ్యి తవ్వడము, ఒకరు దానిలో కట్టెలు అమర్చడము, ఒకరు నీళ్లు తీసుకురావడము, ఒకరు పదార్థాలన్నిటినీ కూడా తయారు చేయడానికి కావలసినటువంటి పాత్రలు తెచ్చుకోవడము, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో వాళ్ళ సమయాన్ని కేటాయిస్తారు. ఇలా కేటాయించడం వల్ల ఒకరికొకరు మనము సహాయ సహకారాలు అందించుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ఒక 10 కుటుంబాల వాళ్ళు కలిశారనుకోండి, కనీసం ఒక 30-40 మంది ఉంటారు కదా భోజనానికి. మరి అంతమందికి భోజనం వండాలి అంటే అది ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక 3-4, 5 ఎంతో కొంతమంది కలవాలి, కలిసి ఆ వంటని తయారు చేయాలి. మళ్ళీ పూజ కొరకు కొంతమంది పురుషులు ఏర్పాటు అవ్వాలి. ఇలాగా పురుషులు పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి, స్త్రీలు వంటలు తయారు చేసుకోవడానికి, ఇంకా చిన్నపిల్లలు ఉన్నట్టయితే చక్కగా భోజనాలు ఏర్పాటు చేసుకోవడానికి చాపలు వేసుకోవడము, విస్తర్లు పెట్టుకోవడము, మంచినీళ్ళు పెట్టడము, ఇట్లాంటివన్నీ చేసుకోవడము. ఇలా ఒకరినొకరు ఈ పనిని చక్కగా షేర్ చేసుకుని చేసుకోవడం వల్ల ఒక ఐకమత్యం పెరుగుతుంది, ఒక సంతృప్తి కలుగుతుంది. మీకు మేము ఉన్నాము, మాకు మీరు ఉన్నారు అనేటటువంటి ఒక భరోసా వస్తుంది. అంటే భౌతికంగానూ చక్కటి బలం చేకూరుతోంది ప్రతి మనిషికి,
ఆధ్యాత్మికంగానూ చక్కటి బలం చేకూరుతోంది. ఇన్ని రకాలైనటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితుల మధ్య వనభోజనాలు నిర్వర్తించుకోవడం అనేది ఈ కార్తీక మాసంలోనే సంభవిస్తుంది. ఇది ఒక ఆనవాయితీగా వస్తోంది మనకి. కార్తీక మాసంలో ఇంత చక్కటి వనభోజనాల కార్యక్రమాన్ని ప్రతి కులం వారు కూడా ఆచరించుకుంటారు, పాటిస్తారు. కంపల్సరీగా ఎవరి వాళ్ళని వాళ్ళందరూ పిలుచుకుని ఒక 10 కుటుంబాలు, 20 కుటుంబాలు, 50 కుటుంబాలు వాళ్ళ శక్తి మేరకు, వాళ్ళ ఉత్సాహం మేరకు ఇన్ని కుటుంబాల వాళ్ళని కలుద్దామని చెప్పి కలిసి చక్కగా ఈ వనభోజనాల కార్యక్రమాన్ని చేసుకుంటారు. ఇందులో ఆంతరంగికమైనటువంటి చాలా నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో వనభోజనాలకి చాలా ప్రాశస్యం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, స్కూల్లో కూడా, ప్రతి స్కూల్లో కూడా, ఒక స్కూల్ అనే కాదు, స్కూళ్ళల్లో పిల్లల్ని కూడా పిక్నిక్ పేరుతో ఈ వనభోజనాలకి తీసుకెళ్తారు. పిల్లలకి, చిన్న పిల్లలకి కూడా ఈ కలసి మెలసి ఉండేటటువంటి తత్వం అలవాటు అవ్వాలి. 10 మందితో కలిసి భోజనం చేయడము, ఆహార పదార్థాలని తయారు చేసుకోవడానికి వాళ్ళు కూడా సహాయం చేయడము, ఇలాంటివన్నీ కూడా పిల్లలకి అలవాటు అవ్వాలి అని చెప్పి చక్కగా ఈ ప్రకృతిలోకి తీసుకెళ్ళిపోతారనమాట పిల్లల్ని. ఇంత చక్కటి కార్తీక మాసం వనభోజనాల గురించి మనం తెలుసుకున్నాం కదా. మనము కూడా తప్పకుండా ఈ వనభోజనాల కార్యక్రమాలలో పాల్గొందాము, 10 మందిని పిలుద్దాము, చక్కగా అందరం కలిసి చేసుకుందాము. ఇలాంటి అవకాశాలు సంవత్సరానికి ఒకసారే వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా వీటిని నిర్వర్తించి భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. నమస్కారం.